అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. చూసే ఉంటారు ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది. మీ శైలిలో చూస్తే జగన్ ని ఎట్లా విశ్లేషిస్తారు? దిస్ ఈజ్ నౌ వాట్ వీఆర్ సీయింగ్ ఈజ్ జగనిజం. జగనిజంలో ఎదుటి వారిని లెక్కించటం కానీ, గౌరవించటం కానీ, ప్రజలకి ఏమి అవసరమో అది మాట్లాడటం కానీ ఉండదు. ఆయన ఒక మహారాజు. ఆల్ దిస్ ఈజ్ కాల్డ్ జగనిజం. ఎవరు ఏమనుకున్నా ఆయనకి పవర్ కావాలి. దానికోసం ఏదైనా మాట్లాడతారు, ఏదైనా చేస్తారు, ఎక్కడికైనా వెళ్తారు. దట్ ఈస్ ఆల్ కాల్డ్ జగనిజం. జగన్ గారు ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నారంటే, అడ్డగోలుగా మాట్లాడుతున్నారంటే మనం చేయాల్సింది ఏంటి? నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో మనందరికీ తెలుసు, రాజధాని అనే పదం మీద గత 12 ఏళ్లుగా జరుగుతున్న యుద్ధం. ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది అని అంటే, ఈ రోజుకి ఒక చట్టబద్ధత దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని ఒప్పించి పార్లమెంట్లో బిల్లు పెట్టించి దానికి ఒక గెజిట్ ఇప్పించి చట్టబద్ధత దిశగా వెళుతుంది. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చేసిన ఆయన వ్యాఖ్యలు రాజధాని మీద అందరూ చూశారు. చాలామంది విశ్లేషించారు. జగన్మోహన్ రెడ్డికి ఇది నష్టమని తెలిసినా ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నారనేది చాలామంది విశ్లేషించారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎక్కడ మాట్లాడడం ఆపలేదు. కానీ ఆ మధ్యకాలంలో జరిగిన ఒక కన్వెన్షన్లో సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం, ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే ఎక్కడి నుంచి పరిపాలిస్తారు అని అంటే, ఇంకెక్కడి నుంచి, అమరావతే కదా అని అన్నారు. మరి ఆయన జగన్మోహన్ రెడ్డి పర్మిషన్తో అన్నారా లేదా తెలియదు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో ప్రధానమైనటువంటి వ్యక్తి అలా మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డికి ప్రధానమైన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి ఏమో మళ్ళీ ఇప్పుడు పాత పాటే నదీ గర్భంలో రివర్ బేసిన్ మీద ఎలా రాజధాని నిర్మిస్తారని మాట్లాడుతూ వస్తున్నాడు. తర్వాత భోగాపురం గురించి, క్రెడిట్ నాది అని భోగాపురం గురించి మాట్లాడుతూ వస్తున్నాడు. తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ తీసుకునేటువంటి ప్రయత్నాలు ఇప్పుడు చేయటం ఒక అంశం అయితే, రాజధాని విషయంలో ప్రత్యేకంగా నష్టమని తెలిసిన జగన్మోహన్ రెడ్డి ఇలా పదే పదే ఎందుకు మాట్లాడుతూ వస్తున్నాడు? సీనియర్ జర్నలిస్ట్ భోగాది వెంకటరాయుడు గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి శైలి, జగన్మోహన్ రెడ్డి తాను ఎందుకు, ఎవరు ఏమనుకున్నా తాను చెప్పాలనుకున్నది, చేయాలనుకున్నది చేసుకుంటూ వెళ్ళిపోతారు అనే శైలిని, భోగాది వెంకటరాయుడు గారి శైలిలో డెఫినెట్గా ఆయనకు ఒక శైలి ఉంటుంది. ఆయన శైలిలో విశ్లేషణ తెలుసుకుందాం. నమస్కారం రాయుడు గారు. చూసే ఉంటారు ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది. దాని మీద మీ శైలిలో ఎంతోమంది ఇప్పటివరకు విశ్లేషణలు చేశారు. మీ శైలిలో చూస్తే జగన్ని ఎట్లా విశ్లేషిస్తారు ఆయన వ్యాఖ్యలు? ఒకటేంటంటే, నాకేమీ ప్రత్యేకంగా శైలి అంటూ ఏమీ లేదు. ఉంటుంది మాకు తెలుసు కదా, మీ శైలి మాకు తెలుసు. ఒకటి, ఆయన భోగాపురం తీసుకుందాం, లేకపోతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకుందాం. భోగాపురం ఏమో తను ఇనిషియేట్ చేసి దాన్ని అంతా డెవలప్ చేసి కొలిక్కి తీసుకొచ్చిన తర్వాత చివరిలో ఏదో చంద్రబాబు చేసి క్రెడిట్ కొట్టేశారని చెప్పి ఆయన చెప్తున్నారు. వాళ్ళ పార్టీ ప్రచార పత్రికలో కూడా ఆ విషయాలు భారీగా రాస్తున్నారు. అట్లాగే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తను చేశాడని, చంద్రబాబు వచ్చి ఆపించాడని చెప్తున్నారు. ఇవి బ్లేటెంట్గా అసోసియాలని చెప్పి అంటూ చాలామంది వీడియోలు చేశారు. మన కందుల రమేష్ గారు అయితే చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. నేను అసలు మామూలుగా అయితే ఆయన చాలా మృదువుగా, నిదానంగా మాట్లాడతారు చాలా వీడియోల్లో. ఈ భోగాపురం విషయానికి వచ్చేటప్పటికి చాలా తీవ్రంగా స్పందిస్తూ మాట్లాడాడు. అసత్యాలు, అబద్ధాలు అని ఇట్లా. అబద్ధాలు అనేవి ఏ నెససరీ ఈవిల్ ఇన్ పాలిటిక్స్. కానీ జగన్ ఈజ్ ఎ డిఫరెంట్ పర్సన్. ఇక్కడ బేసికల్గా చూడాల్సింది ఏంటంటే, ఆయన ఏ చట్టాలని, ఏ వ్యవస్థలని, ఏ ఇతర రాజ్యాంగ అధికారాన్ని దేన్ని గౌరవించడు. అది నేనేమంటానంటే, దట్ ఈస్ కాల్డ్ జగనిజం అంట. ఇప్పుడు మన మార్క్సిజం అని, లెనినిజం అని ఏదో ఇట్లా ఉంటాయి కదా ఇజాలు.
పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాకముందు పవనిజం అనే మాట కూడా బాగా ఉంది. పాపులర్ ఆ అయింది. పదం గూడా అంటే ఉంది. అంటే యాక్చువల్‌గా నాకు తెలీదు గానీ వాట్ ఈస్ మెంట్ బై పవనిజం. ఆ వర్డ్ అయితే బాగా పాపులర్ అయింది. పుస్తకాలు గూడా వచ్చాయి గదా! పుస్తకాలు కూడా వచ్చుంటాయి. హ్మ్. దిస్ ఈజ్ నౌ వాట్ వి ఆర్ సీయింగ్ ఈజ్ జగనిజం. జగనిజంలో ఎదుటి వారిని లెక్కించటం గాని, గౌరవించటం కానీ, ప్రజలుకి ఏమి అవసరమో అది మాట్లాడటం కానీ ఉండదు. ఆయన ఒక మహారాజు. ఆయన కింద పనిచేసే వాళ్ళంతా కూడా దేశం మీద పడి, సమాజం మీద పడి, ఊరి మీద పడి, బెదిరించి, హింసించి, దౌర్జన్యం చేసి, సంపాదించి, ఎదుటివారి మీద నిందలు వేసే ఒక బ్యాచ్. ఆల్ దిస్ ఈజ్ కాల్డ్ జగనిజం. ఏ ఆ జగనిజమే రిఫ్లెక్ట్ అయింది. ఇప్పుడు కందుల రమేష్ గారు ఎంత విమర్శించారో అనుకుందాం. ఈయన చెప్పిందంతా అబద్ధము, తప్పు అని సోదాహరణంగా ఒక సాక్ష్యాలేసి, డిస్‌ప్లే చేసి చెప్పాను. జగన్ గారు ఏమన్నా మారతారా? లేదు. సీఎం గారు ఇదంతా జగన్ అంతా అబద్ధాలు చెప్తున్నాడు. ఆయనకి తెలీదేంటి ఆయన అబద్ధాలు చెప్తున్నట్టు? నువ్వు చెప్పేదేంటి? ఏ జగన్ గారికి తెలుసు గదా! ఇదంతా ట్రాష్ అని. కానీ దట్ ఈస్ హిస్ క్యారెక్టర్ బేసికల్‌గా. ఎవరు ఏమనుకున్నా ఆయనకి పవర్ కావాలి. దానికోసం ఏదైనా మాట్లాడతారు, ఏదైనా చేస్తారు, ఎక్కడికైనా ఎళ్తారు. దట్ ఈస్ ఆల్ కాల్డ్ జగనిజం. వీళ్ళంతా మెంబర్స్ ఆఫ్ దట్ జగనిజం. అంటే నాకిక్కడ ఒక ప్రశ్నుంది. ఆహ్, ఆయనకు అంతిమంగా కావాల్సింది పవరు. హ్మ్. మరి పవర్ కావాలంటే ఆల్రెడీ ఇలాంటి మాటలు మాట్లాడినందుకే గదా! ప్రజలు పవర్ కట్ చేశారు. హ్మ్. మళ్ళీ అవే మాటలు మాట్లాడితే పవర్ ఎక్కడి నుంచొస్తది? అది వస్తది అని ఆయన నమ్ముతా ఉండుంటారు. ఎందుకనంటే, అది నమ్మకపోతే ఆ రకంగా మాట్లాడలేరు గదా! ఆ రకంగా అసత్యాలో, సత్యాలో ఏది పడితే అది చెప్పలేరు గదా! ఒక ఆర్గనైజ్డ్‌గా ఉండదు గదా! హ్మ్. గతంలో లేనందువల్లే గదా పవర్ తీసేశారు ప్రజలు అవును గదా! అని మీరనుకుంటున్నారు. హ్మ్. లేదు నేను కూడా అనుకుంటున్నా. హ్మ్. ప్రాపర్‌గా ఆయనకి నెక్స్ట్ అధికారంలోకి రావటానికి దారేమిటో తెలియటం లేదనేది నా ఇండివిడ్యువల్ ఒపీనియన్. మార్గం తెలియక ఆయన లక్ష్యం చంద్రబాబు. ఆయన లక్ష్యం లోకేష్ గారు. ఆయన లక్ష్యం పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళని తిట్టటం, తిట్టించటం, వ్యంగ్యంగా మాట్లాడటం, హేళన జేయటం. విశాఖపట్నంలో వీళ్ళేదో పార్ట్నర్‌షిప్ కాన్ఫరెన్స్ అనేదో పెడితే ఆయనేమన్నారు జగన్ గారు, వంటోళ్ళని, డ్రైవర్‌లని సూటు, బూటు ఏసి వాళ్ళతో మెమోరాండం తీసుకొని, ఇన్ని లక్షలొచ్చినియి, అన్ని లక్షలొచ్చినియి అంటే ట్రంప్ కొట్టుకున్నారన్నారు. దట్ ఈస్ హిస్ వే ఆఫ్ టాకింగ్. హిస్ వే ఆఫ్ బిహేవియర్. అది ఈ పూట మారదు. పవర్‌లోకొచ్చినా, ఏనుగు సచ్చినా, బతికినా 1000 వరహాలే అంటారు కదా! ఆయన పవర్‌లో ఉన్నా అదే విధంగా ఉంటారు. పవర్‌లో లేకపోయినా అదే విధంగా ఉంటారు. కానీ ఎలర్ట్ అవ్వాల్సింది జగన్ గారు కాదు. కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎలర్ట్ అవ్వాలి. జగన్ గారిని ఎట్లా నిలువరించాలి మనం? హ్మ్. జగన్ గారు ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నారంటే, అడ్డగోలుగా మాట్లాడుతున్నారంటే, మనం చేయాల్సింది ఏంటి? అది ఆలోచించాలి గానీ, జగన్ గారిని విమర్శిస్తే ఆయనకి ఒక వెంట్రుక ఒంటి మీద రాలిపోయినట్టు. కేర్ చేయడు. హ్మ్. మళ్ళీ నెక్స్ట్ డే అంటే పెట్టండి మీటింగు. ఇక్కడ ఒక సరదా ప్రశ్న ఉంది నాకు. హ్మ్. ఇప్పుడు ఎలాగూ జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడడం వల్ల ప్రజల్లో నష్టమే కాబట్టి, హ్మ్. అది ఆయాచితంగా కూటమికి కలిసొచ్చేదే గదా! వీళ్ళు ప్రత్యేకంగా జగన్‌ని నిలువరించడం ఎందుకింకా? నేను రాశానో, మహానాడులో లేతే మీ ఛానెల్‌లో మాట్లాడానో నాకు గుర్తులేదు. కూటమికి జగన్ పాలిటిక్స్ శ్రీరామ రక్ష అని నేను ఎగ్జాక్ట్‌లీ. మన దగ్గరే మాట్లాడారు. మీ దగ్గరే మాట్లాడుంటా. అవును. జగన్ ఎంత పెట్టిరేగిపోతే కూటమికి అంత లాభం దాంట్లో డౌట్ లేదు. అయితే కూటమికి లాభం కదా! ఆయన ఇట్లా మాట్లాడుతుంటే అని చెప్పి వీళ్ళేమన్నా ఖాళీగా ఉంటున్నారా? హ్మ్. మంత్రులందరూ నిద్ర లెగ్గానే ఏ, ముందు ఒకసారి జగన్‌ని తిట్టేసి, ఈ పూటకి అయ్యింది అనిపించుకుని, ఒకవేళ వాళ్ళు ఎవరికన్నా పై వాళ్ళకి రిపోర్ట్ చేయాలేమో తెలీదు. ఈ పూట నిమ్మల రామానాయుడు ఏం తిట్టాడు జగన్ అంటే రికార్డ్ ఉండాలని చెప్పి మరి తిడుతున్నారో అట్లా లేదో తెలీదు గాని నాకు. విమర్శించాల్సిన పనేముంది? దే కెన్ ఎంజాయ్ కదా! ఇప్పుడు జగన్ గారు ఏదో మాట్లాడుతున్నారు.
ప్రజలు అఫెండ్ అవుతున్నారు. లేకపోతే ఏంటిట్టా మాట్లాడుతున్నాడని ప్రజలు అనుకుంటున్నారు. దానివల్ల కూటమికి లాభం అనుకుంటున్నారు. మరి ఇంక వీళ్ళు విమర్శించడం ఎందుకు? కౌంటర్ విమర్శ చేయడం ఎందుకు ఆయన్ని? కామ్‌గా విని ఊరుకోవచ్చు కదా! ఏ అందువల్ల ఏంటంటే కూటమి వాళ్ళు ఇన్ ది సెన్స్ తెలుగుదేశం ముఖ్య నేతలు తీవ్రంగా ఆలోచించాలి. వాట్ వీ కెన్ డూ విత్ జగన్ గారు. ఇదివరకి జగన్ గారు పార్టీ పెట్టిన తర్వాత మీడియా ఇది యెల్లో మీడియా అని, ఇది నీలి మీడియా అని, ఇది కమ్మ మీడియా అని, ఇది రోత మీడియా అని ఇదివరకు ఈ డివిజన్ ఏమన్నా ఉందా మీడియాలో? అది జగన్ జగన్ గారితోనే వచ్చింది. పార్టీ పెట్టాక. ఆయన పార్టీ పెట్టిన తర్వాత హ్మ్. ఆయనకి స్worn ఎనిమీస్ ఎవరు? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఈనాడు రామోజీరావు గారు. ఏ వాళ్ళు ప్రజల్ని వీళ్ళిద్దరిని విమర్శిస్తే ఎన్ని ఆర్టికల్స్ వచ్చినాయి సాక్షిలో. హ్మ్. అందుకని సాక్షిని రాధాకృష్ణ గారు ఏమన్నారు? రోత మీడియా అన్నారు. ఏ వీళ్ళ వెనకాల ఉండేవాళ్ళు కూడా అదే భాష అద్దుకున్నారు. ఇప్పుడు సాక్షిలో రాధాకృష్ణ గారిని వీళ్ళని విమర్శిస్తున్నారనుకోండి. ఆ క్యాంపుని ఫాలో అయ్యే మీడియా సంస్థలు చిన్నయో, పెద్దయో ఉంటాయి గదా! అవి కూడా వీళ్ళని యెల్లో మీడియా కింద పచ్చ మీడియా, పచ్చ బ్యాచి వాట్ ఈజ్ ఇట్? ఏ అట్లాగే రాధాకృష్ణ గారు లేకపోతే రామోజీరావు గారు రాసే ఆ క్యాంపుని ఫాలో అయ్యే మీడియా అవుట్‌లెట్స్ ఉన్నాయనుకో. ఇదొక రోత మీడియా, నీలి మీడియా అని సాక్షిని రాస్తూ ఉంటారు. అండ్ సాక్షి గురించి. హ్మ్. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్ డివిజన్? అట్లాగే సమాజం కూడా నిట్ట నిలువుగా చీలిపోయింది జగన్ గారి వల్ల. ఏ వైసీపీ వాళ్ళు ఫర్ నో రీజన్ ఆర్ ఫర్ ఎనీ అదర్ రీజన్ తెలుగుదేశం మీద వ్యంగ్యం, వెటకారం, హేళన, విమర్శలు, అభాండాలు, జోకులు వాట్ ఈస్ దిస్? ఏ అట్లాగే తెలుగుదేశం నాయకులు వాళ్ళు బురదేస్తున్నారు, వీళ్ళు కడుక్కుంటున్నారు. మీరు అబ్జర్వ్ చేయండి. హ్మ్. వైసీపీ వాళ్ళు తెలుగుదేశం మీద లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద లేకపోతే లోకేష్ గారి మీద బకెట్ల కొద్దీ బురద జల్లుతారు. జస్ట్ లైక్ దట్ జల్లుతారు. సరదాగా జల్లుతారు. వీళ్ళు కడుక్కోవటానికి ఆపసోపాలు పడతారు. అండ్ దే ఎంజాయ్ ఇట్. వైసీపీ ఎంజాయ్స్ దిస్ గేమ్. దీనికి ఎక్కడో చోట అంతం పలకాల. సొసైటీ నిట్ట నిలువుగా చీలిపోయింది. కులాలు చీలిపోయినాయి. చాలా దారుణమైన పరిస్థితులు సమాజంలో నెలకొని ఉండటానికి జగన్ గారు ఒక ప్రధాన కారకుడు. కానీ ఆయనకు ఆ విషయాలు అవన్నీ ఆయనకు పట్టవు. హీ వాంటెడ్ టు బీ ఇన్ లైమ్ లైట్. ఇప్పుడు 2019కి ముందు జగన్ గారు చేసే విమర్శలను తిప్పికొట్టడానికి నానా బాధలు పడేవాళ్ళు తెలుగుదేశం వాళ్ళు. అప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు. 14, 19 మధ్య. అవును. 19లో ఆయన వచ్చారు. అప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారు? అదే పనిగా రోజు విమర్శించేవాళ్ళు. ఏదో ఒక కారణంగా. ఆళ్ళని జైల్లో పెట్టారనో, ఈళ్ళని తిప్పారనో, అక్కడ ఏదో చేశారనో, చంపారనో ఏదో. సో హూ వాజ్ ఇన్ ది అట్ ది సెంటర్ ఆఫ్ ది పాలిటిక్స్ ఈవెన్ బిఫోర్ 24 జగన్ గారే కేంద్ర బిందువు. 2024లో దిగారు. జగన్ గారి ప్రస్తావన వీళ్ళకెందుకు? సో వీళ్ళు జగన్ గారు ఏదో ఒకటి అంటాడు. ప్రతిపక్షంలో ఉన్నాడు ఆయన కాబట్టి. రీజన్స్ ఆయనకున్నాయి అనటానికి. హ్మ్. అసెంబ్లీలో వెళ్ళలేకపోతున్నాడు. ఆయనకేమో ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా గెలిచేస్తున్నారు. అది ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది సెకండరీ ఆస్పెక్ట్. హ్మ్. అన్ని విధాలుగా ఆయన కార్నర్ చేస్తున్నారు. సో ఆయన తిడుతున్నాడు. సో మీ మంత్రులు ఏం చేస్తున్నారు? రోజు ఒకళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టో ఏదో చేసో ఆయన ఇట్ట చేశాడు, అట్ట చేశాడు అని చెప్తున్నారు. సో ఇప్పుడు కూడా జగన్ గారే సెంటర్ ఆఫ్ ది పాలిటిక్స్. అంతకుముందు సెంటర్ ఆఫ్ ది పాలిటిక్స్. హీ వాంటెడ్ టు బీ ఇన్ ది న్యూస్ అండ్ హీ ఈజ్ ఇన్ ది న్యూస్. ఏదైనా మాట్లాడతాడు ఆయనకి బాధ్యత ఏముంది? హ్మ్. బట్ వీళ్ళేం చేయాలి? మనం కూర్చుని అయ్యా ఇది జగనిజం. ఒక ఇన్సిడెంట్‌కి పరిమితమై ఉండదు. జగనిజం అనేది ఒక ఇన్సిడెంట్‌కి, ఒక సిద్ధాంతానికి, ఒక కట్టుబాటుకి పరిమితమైన వ్యవహారం కాదు. ఏ అవకాశం వచ్చినప్పుడల్లా వచ్చినట్టు ఎవరి మీద ఒకళ్ళ మీద బురద జల్లేస్తారు. దీన్ని మనం ఎలా ఎదుర్కోవాలి? ఇంకా 3.5 ఏళ్ళు ఉంది. రోజులు గడిచే కొద్దీ
జగన్ గారి విమర్శలు ఇంటెన్సిటీ పెరుగుద్ది. ఓ ఎందుకంటే ఎలక్షన్ దగ్గరికి వస్తుంటుంది కదా, మెల్లమెల్లగా మెల్లమెల్లగా. సో ఉమ్, ఇంటెన్సిటీ పెరుగుద్ది. ఉమ్, సరే ఇక పాదయాత్ర వెళ్తే ఆయన ఎన్ని అబద్ధాలు ఎన్ని నిజాలు చెప్తారనేది ఇంకా దేవుడికి ఎరక. ఇది 2027లో పాదయాత్ర అని కూడా అంటున్నారు. అంటున్నారు. ఎందుకంటే ఉమ్, పాదయాత్ర ఈజ్ ఎ షూర్ వే ఆఫ్ గెటింగ్ ఇన్ టు ది పవర్. ఉమ్, ఒక ఒక షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేసి పనికి రాకుండా పోయింది కానీ అందరు పాదయాత్రలు చేసిన వాళ్ళు అవును ముఖ్యమంత్రులు అవును అయ్యారు. అవును. రాజశేఖర రెడ్డి అయ్యారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ముఖ్యమంత్రి అవ్వకపోయినా అంటే అదే ఒకసారి స్థాయి. పనిచేసిన ఫార్ములా ఇంకోసారి పనిచేస్తుందా? ఆ? ఒకసారి పనిచేసిన ఫార్ములా మళ్ళీ రెండోసారి పనిచేస్తుందా? పాయింట్కి వచ్చారు. ఉమ్, కూటమి ప్రభుత్వ పెద్దలు కూర్చుని హౌ వీ హ్యావ్ టు డీల్ విత్ జగన్, జగనిజం, జగన్ పాలిటిక్స్ అండ్ వైసీపీ లీడర్స్ అనేది ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ వాళ్ళకు ఉండాలి. అభివృద్ధి ఎక్కడికి పోదు. ఆ, నిదానంగా అభివృద్ధి అది. వైజాగ్ని ఇప్పుడు దాకా ఎవరు అభివృద్ధి చేశారు ఉమ్, చెప్తున్నాను నేను. విజయవాడని ఎవరు అభివృద్ధి చేశారు? ఉమ్, గుంటూరుని ఎవరు అభివృద్ధి చేశారు? ఉమ్. ఏ కర్నూలుని, తిరుపతిని ఎవరు అభివృద్ధి చేశారు? ఇప్పుడు మీరు అభివృద్ధి చేస్తామంటూ నానా గందరగోళం చేస్తుంటే హూ టేక్స్ కేర్ ఆఫ్ దిస్ పార్టీ? సో మీరు ఏం చేయాలంటే ప్రజలు మిమ్మల్ని ఎందుకు గెలిపించారు? ఈ పార్టీని కొద్దిగా జాగ్రత్తగా చూడండి రా బాబు అవును అనేగా. అవును ఖచ్చితంగా దాంట్లో అసలు ఏమి సెకండ్ ఒపీనియన్ ఖచ్చితంగా లేదుగా. లేదు లేదు. మరి మీరు ఆ దిశలో ప్రయత్నించకుండా ఉమ్, ఏది పడితే అది చేస్తున్నారు. ఎక్సెప్ట్ వాట్ పీపుల్ వాంటెడ్, అది తప్ప మిగిలింది చేస్తున్నారు మీరు. ప్రజలు ఏమి కోరుకుని మీకు ఓట్లు వేశారో అది చేయటం లేదు. వాళ్ళు కోరుకోని విషయాలు 100 రకాలుగా చేస్తున్నారు. ఉమ్, అభివృద్ధి చేస్తున్నారు, సంతోషమే. ఏ, మీకు చెప్తా, మెడికల్ కాలేజీలు పీపీపీ ద్వారా ఇద్దాం 18 17 అనుకున్నారు. అడ్వర్టైజ్మెంట్లు వేశారు, దాని గురించి విస్తృతంగా మాట్లాడారు. సత్యకుమార్ గారికి అయితే రెండో పని లేకుండా పీపీపీ ఇదే పట్టుకుంది, ఉమ్, ఫోబియా పట్టుకుంది. జగన్ ఏమన్నాడు? పీపీపీలో ఎవడన్నా పెట్టుబడి పెట్టాడో స్ట్రైట్గా 2 నెలలు నేను రాగానే జైలుకి వెళ్ళిపోతారు అన్నాడు. ఎవడన్నా పెట్టాడా? పెట్టుబడి ఎవడన్నా పెట్టాడా? రాలేదుగా. విశాఖపట్నంలో పెట్టుబడి ఎవడన్నా పెట్టాడో నేను రాగానే బంగాళాఖాతంలో కలిపేస్తానని ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వమనండి. పెట్టుబడి ఎవడన్నా పెడతాడేమో చూద్దాం. సింపుల్ ఈక్వేషన్. సో ఇటువంటి పరిస్థితుల్ని ముందు ముందు కూటమి ప్రభుత్వం ఎట్లా హ్యాండిల్ చేయబోతుంది అనే దాని మీద వాళ్ళకి ఏమైనా ఐడియా ఉందా? ఒక్క మాట ఇక్కడ పీపీపీ మెడికల్ కాలేజీల విషయంలో అన్నాడు జగను. ఆ, మరి ఆ ఉర్సాక్ అనే కంపెనీకి ఇంకో కంపెనీకి 95 పైసలకే ఎకరం ఇస్తున్నారని మాట్లాడారు. కానీ పెట్టుబడులు పెడుతున్న వాళ్ళని నేను వస్తే జైలుకి పంపిస్తాను వాళ్ళని అనలేదుగా జగన్మోహన్ రెడ్డి. విశాఖలో పెట్టే వాళ్ళని అనలేదు ఇంకా ఎందుకనో. ఆ, ఇంకా ఉమ్, ఇప్పుడు ఆయన బిగిన్ అయింది ఓహోహో. ఆయన ప్రయాణం. ఉహుహుహుహు. నిదానంగా జరిగే కొద్దీ ఏమేమి మాట్లాడతారో మీరే చూద్దరు కానీ. నేను ప్రత్యేకంగా చెప్పవసరంలా. ఉమ్, ఏ, నాకు జగన్ గారు తెలుసు, తెలుసు కదా. వ్యక్తిగతంగా కూడా తెలుసు. ఉమ్, హీఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ లీడర్. నో ఆసిలేషన్. అంటే ఈ పని చేద్దామా వద్దా, చేస్తే లాభం ఏంటి, చేయకపోతే లాభం ఏంటి, ఇవన్నీ ఏమి నథింగ్ డూయింగ్ విత్ హిమ్. ఉమ్, వెరీ స్ట్రాంగ్ లీడర్. ఉమ్, ఆయన మైండ్ పాజిటివ్గా ఉండి ఉంటే నిజంగానే 3-4 టర్మ్స్ ఆయనే సీఎం, ఒడిశాలో పట్నాయక్ లాగా, నవీన్ పట్నాయక్ ఏ, లాగా. ఉమ్, నవీన్ పట్నాయక్ లాగా. కానీ ఆయన మైండ్ నెగిటివ్ ఇన్ నేచర్, అది స్వభావ సిద్ధంగా వచ్చిన నెగిటివిటీ. సో ఏంటంటే దానివల్ల ఆయన టర్మ్ ఒక్కసారికే పరిమితం అయిపోయింది. మరప్పుడు ఈ పెట్టుబడిదారులు భయపడాల్సిన అవసరం లేదు కదా. నెగటివిటీ అయితే అయితే ప్రజలే తిరస్కరిస్తారు కదా మళ్ళీ అయినా. ఏమో తిరస్కరించారో ఆ పూట దాన్ని బట్టి. చంద్రబాబు గారినే అడిగారని ఆయనే చెప్పారు, చంద్రబాబు గారే చెప్పారు. అవును. లోకేష్ కూడా చెప్పాడు. లోకేష్ గారు కూడా చెప్పారు. ఏమని? ఏమయ్యా మేము పెట్టుబడులు పెడుతున్నాం, రేపు పొద్దున మేము రారని. రావడానికి గ్యారంటీ ఏంటి అని. అవును. అంటే ఏంటి, ఇప్పుడు జగన్కి ఏం చెప్పలేదు కదా వాళ్ళు, చంద్రబాబు గారికే చెప్పాడు. రండిరా బాబు మీరు పెట్టుబడులు పెట్టండి, మేము ఉన్నామంటే మీరు ఉన్నారు రైటే, మరి రేపు ఏంటి పరిస్థితి అని వాళ్ళు అడిగారు. ఉమ్, ఆ దెయ్యాలను రానివ్వనని చెప్పి నేను హామీ ఇచ్చాను అన్నారు.
ఉమ్, హామీ ఇస్తే రాకుండా ఉంటాడా? ఉమ్, రాకుండా ఉంటానికి మీరేం చేస్తున్నారు? ఉమ్. ఏ? అంటే జగన్ చేసుకునే స్వయంకృతాపరాధాలు కాక కూటమి కూడా చెయ్యాలంటారు. కూటమి కూడా చెయ్యాలి కాదు, కూటమే చెయ్యాలి. కూటమే చెయ్యాలి. అది ఓకే, ఓకే, ఓకే. వాళ్ళకి ఆ ఇంక్లినేషను, ఆ ఓరియంటేషను ఉన్నట్టుగా నాకేం అనిపించటంలా. ఓకే. కూటమి వాళ్ళకి నిద్ర ఉమ్, లెగ్గానే ఉమ్, ఏ ఊళ్ళో ఏ ప్రాజెక్ట్ పెడదామా? ఎవడు పెట్టుబడితో వస్తాడా? మనం ఎవడితో మాట్లాడాలా? ఏ హ్మ్. ఈ ఆలోచనలు తప్ప ఆహ్, జగన్ అనే ప్రమాదం రాష్ట్రానికంటే కూటమికి ఖచ్చితంగా ఉంది. హౌ టు అవాయిడ్ ఇట్ అనే దాని మీద నాయకులు కానీ, నాయకులు గానీ ఎవరూ కూడా దాని మీద దృష్టి పెట్టిన భావం రాష్ట్రంలో అందరికీ కలగటం లేదు. ఎవరికీ కలగట్లేదు. నాకు కలగట్లేదు. ఏ ఐ యామ్ పార్ట్ ఆఫ్ ది పీపుల్ గదా! నేనేం చేస్తున్నానంటే చూస్తున్నా. ఏ ఎవరన్నా వాళ్ళు ఏదన్నా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటారేమో. ఇప్పుడు ఆకాశం నుంచి ఉల్క పడుతుందనుకోండి. ఏ సైంటిస్టులు కింద ప్లాన్ అవును, తయారు అవును. చేస్తారు. రెడీ అది చేసుకుంటారు కదా. ఎక్కడ పడద్ది? ఉమ్, ఆ ఏరియా సముద్రంలో పడద్దా? అవును, హౌ టు డైవర్ట్ ఇట్? అవును. మానవ నష్టం జరగకుండా మనం ఏం చేయగలం? చేస్తారు. మీరు జగన్ పడిపోబోతున్నాడే! మీరేం చేస్తున్నారు? ఏమీ చేయటంలా. ఏ ఉమ్, ఏం చేస్తున్నారంటే ఉపన్యాసాల ద్వారా, హితోక్తుల ద్వారా చూసారా ఎట్లా అంటున్నాడు? దుర్మార్గం కాకపోతే ఏంటండి? అని అంటున్నారు ప్రజలతో. బట్ హూ ఈస్ టు టేక్ ది యాక్షన్? ఉమ్, వాళ్ళు యాక్షన్ తీసుకోరు. ఎందుకు తీసుకోరు అని నేను అనుకుంటున్నాను అంటే కూడా ఒక రీజన్ ఉంది. ఇప్పుడు ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది. సంవత్సరం అయిపోయింది. సంవత్సరంన్నర. ఇంకా 3.5 ఏళ్ళు ఉంది. జగన్ అయితే ఏంటి, ఇంకోడేంటి, ఇంకో పుల్లారావు అయితే ఏంటి, ఈ 3.5 ఏళ్ళు మనం ప్రజాసేవ విచ్చలవిడిగా చేసేసి మనం పక్కకెళ్ళిపోతే, తర్వాత వస్తే మనం వస్తాం, లేకపోతే జగన్ వస్తాడు. ఏమైంది కొంపలో అంటుకుపోయింది. జగన్ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మన్నే పిలుస్తారు జనం అని ఏమన్నా అనుకుంటున్నారా కూటమి నాయకులని నాకు ఒక లోపల ఒక ధర్మ సందేహం అయితే ఉంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పగలను. దే ఆర్ నాట్ టేకింగ్ దే ఆర్ మీన్స్ కూటమి పీపుల్, కూటమి లీడర్స్ ఆర్ నాట్ టేకింగ్ జగన్ సీరియస్లీ. జగన్స్ థ్రెట్ సీరియస్లీ. ఏ ఏమో మరి మా రామకృష్ణారెడ్డి గారికి అదృష్టం బాగుండి మళ్ళీ సలహాదారుడు అవుతాడేమో కూడా నేను చెప్పలేను. ఉమ్. అది. అంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు కదా, జగన్ కేసులు విచారించాలంటే 30 ఏళ్ళు పడుతుంది. దా దాన్ దట్ ఇట్‌సెల్ఫ్ ఈస్ ఎన్ ఇండికేషన్ దట్ హి ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పర్సూయింగ్ ది కేసెస్ ఎగైన్స్ట్ జగన్. రెడీగా లేడు. అదే. ఉమ్, చంద్రబాబు గారు ఒకరోజు జగన్ గారి మీద దృష్టి పెట్టే కంటే, ఒకరోజు ఏదన్నా ఒక పెట్టుబడి మీద దృష్టి పెడితే రూ. 4 స్టేట్‌కొస్తాయనే ఇంప్రెషన్ అయ్యుండొచ్చు. ఉమ్, ఉన్న 3.5 ఏళ్ళులో ఈ కేసుల గురించి కింద మీద పడే కంటే రోజువారీగా రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేయాలి అనే యాంగిల్ అయ్యుండొచ్చు. నేను ఐ ఉమ్, డోంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ దట్ థింకింగ్. ఉమ్. కానీ ప్రభుత్వం అంటే ఒకే దృష్టి ఉండదు. ఒకే దృష్టి ఉంటే 25 మంది మంత్రులు ఎందుకు? అవును ఒకళ్ళే కదా. సరిపోతారుగా. అవును కదా. అంటే ఒక 100 రకాల దృష్టిలో జగన్ కూడా ఒక దృష్టి. ఉమ్. బట్ పెట్టారా? దాని మీద ఏమన్నా దృష్టి పెట్టారా? పెట్టకపోవడం వల్ల ప్రమాదం ఉందా? ఉంది లేనిది మన జనానికి నిదానంగా తెలుస్తదిగా. మనం చెప్పడం ఎందుకు? ఉమ్, దే షుడ్ లెర్న్ ఫ్రమ్ పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ అండ్ దే ఆర్ నాట్ లెర్నింగ్. నేను ఓకే. అనుకోవటం ఏంటంటే, జగన్‌ని జనం తిరస్కరిస్తే మనం అవుతాం. తిరస్కరించరు. మనకు ఊడిపోయిందేముంది? మన సేవ ఏదో ఆల్రెడీ మనం చేసేస్తాం ఈ 3.5 ఏళ్ళు. ప్రశాంతంగా జీవనం గడుపుతాం. తర్వాత రెడ్డెవడో, రాజెవడో తర్వాత తెలుస్తది అనే భావం ఏదన్నా కూటమి నాయకుల్లో ఉందేమోను. అంచేత దే ఆర్ నాట్ సీరియస్ అబౌట్ జగన్స్ వే ఆఫ్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అని నేను అనుకుంటున్నాను. సో, ప్రమాదం అని తెలిసి వేచి చూసే ధోరణో లేకపోతే చర్యలకి అంటే ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో కూడా మీరు గతంలో ఒకసారి మాట్లాడారు. ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో. ఎందుకు ఉపేక్షిస్తూ ఉన్నారో మరి
చూడాలి. నేను ఇంకొక మాట చెప్పి ముగిస్తా. నాకు ఇంకొక భావం కూడా ఉంది గోపి గారు. చంద్రబాబు ఇప్పుడు మీకు ఇదివరకు ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పా. సినీ నిర్మాత విజయ సంస్థ నాగిరెడ్డి చక్రపాణి గారు ఉండేవారు కదా! నాగిరెడ్డి గారి దగ్గరికి ఒక మంచి అందమైన కుర్రోడు, బలంగా ఉన్నవాడు ఉండి వచ్చి, "సార్ నేను 'ఎన్టీ రామారావు' గారిలాగా నటిస్తాను. నాకు ఒక అవకాశం ఇవ్వండి" అన్నా. నాగిరెడ్డి గారు ఇట్లా చూసి, "నటించడానికి 'ఎన్టీ రామారావు' ఉన్నప్పుడు మళ్ళీ నువ్వెందుకయ్యా ఆ?" అన్నాడంట. అట్లా రాష్ట్రాన్ని ఏదో ఒకటి చేయటానికి జగనే ఉన్నప్పుడు మళ్ళీ మధ్యలో నువ్వెందుకయ్యా అని చంద్రబాబు నాని అవకాశం లేదా ప్రజలు? ఇప్పుడు నువ్వేదో ఆయన చేస్తావని నిన్ను గెలిపించాం. నువ్వు చేయని కాడికి నువ్వెందుకు మాకు జగనే బెస్టు అనే ఇంప్రెషన్ రాదా ప్రజల్లో? హ్మ్. అది తెలుసుకుంటే తెలుసుకుంటారు, లేకపోతే ఆళ్ళిష్టం. రైట్ సార్. థాంక్ యూ.